సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం తెలుగుదేశం వాళ్ళు కావాలని చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో జగన్ రాజీనామా చేసేస్తాడు కడప అసెంబ్లీ ఇదే పులివెందుల అసెంబ్లీకి, అలాగే అవినాష్ రెడ్డితో రాజీనామా చేయిస్తాడు, తను కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నాడు అని ప్రచారం. దాన్ని ఆంధ్రజ్యోతి ఇవాళ ఫ్రంట్ పేజీ పెట్టి హైలైట్ చేసిన నేపథ్యంలో దాని మీద రేవంత్ రెడ్డి స్పందించారు. కడప ఉప ఎన్నిక వస్తుందట, అదే జరిగితే నేను బాధ్యత తీసుకుంటా, కడప పౌరుషాన్ని ఢిల్లీకి తాకే సందర్భం వస్తే కడపలోనే ఉంటా, గల్లీ గల్లీ తిరుగుతా, ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే వెతుక్కోవాలంటారు, ఇదే గడ్డ నుంచి పోరాటం మొదలు పెడతాం, మీరందరూ కలిసి రండి అంటూ పిలుపునిచ్చారు. తద్వారా నువ్వు చేస్తే నేను సిద్ధంగా ఉన్నానన్నటువంటి కాన్సెప్ట్ని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఏదైతే కడప పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేస్తే ఏది బై ఎలక్షన్ వచ్చేటట్టయితే కనుక షాక్ ఇస్తాము, త్రూ ఎవరిని ముందు పెడతారు, సాధారణంగా షర్మిల్ని ముందు పెట్టి షర్మిలను గెలిపించుకుంటాం అన్నటువంటి సందేశం ఇస్తూ స్వయంగా నేను బాధ్యత తీసుకుంటానన్నట్టు ప్రకటన చేశారు. వాస్తవంగా ఆయనకి తెలియాల్సింది ఇదేంటంటే కావాలని తెలుగుదేశం చేస్తున్నటువంటి ప్రచారాల్లో ఒక పార్టు. అయితే ఆయనకు కూడా ఆ విషయం తెలియనంత అమాయకుడేం కాదు, తెలిసినే కావాలని రివర్స్ గేమ్ ఆడారు.